హల్లెలూయా. ఈ విశ్వాసము అనేది మనకు లోతైన అనుభవంలోకి తీసుకొని వెళ్ళడానికి ఈ విశ్వాసం మనకు దోహదపడుతుంది అంటాం, అంటే ఉపయోగపడుతుంది. అందుకనే విశ్వాసంలో ఉన్న వాళ్ళు, హల్లెలూయా, ఇప్పుడు ఒక మాట చెప్పండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయనకు ఇష్టలైన వారందరికీ భూమి మీద సమాధానము కలుగుతుంది. ఇప్పుడు భూమి మీద ఆ దేవదూతలు ఏమని ప్రవచించారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఎవరికి ఇష్టమైనది? ఆయన అనగా దేవునికి. దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు సమాధానం. హల్లెలూయా. ఈ రోజు ఇది అంశం మనది. దేవునికి ఇష్టమైన వారు. విశ్వాసము అనేది దేవునికి నిన్ను ఇష్టంగా మార్చే ఒక ఆయుధం, ఒక సాధనం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు విశ్వాసమే కదా ఇక్కడ ఉన్నది, మనందరికి ఉన్నటువంటి విశ్వాసం. ఇక్కడ మీరు అందరూ దేవునికి ఇష్టమైన వాళ్ళు చేయొద్దండి. నేను దేవునికి ఇష్టము, నేను నిజంగా దేవునికి ఇష్టమైన కార్యములే చేస్తున్నాను, నేను దేవుని చిత్తమును నెరవేరుస్తున్నాను, నేను దేవుని మార్గములో నడుస్తూ ఉన్నాను, నేనే దేవునికి ఇష్టం అన్న వాళ్ళు చేయొద్దండి. ఏ విషయంలో నేను తప్పిపోవట్లేదు, ఆయన చెప్పిన మాట ప్రకారం నేను జీవిస్తున్నాను అనేవారు. హల్లెలూయా. వాళ్ళు దేవునికి ఇష్టం కాదు. ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళని వారు, అంటే ఆ విశ్రాంతి దినాన్ని, దేవుని దినాన్ని నిర్లక్ష్యం చేసేవారు దేవునికి ఇష్టము లేదు. దేవుని యొక్క ఆజ్ఞ అనుసారముగా ఎవరైతే నడవరో వాళ్ళు దేవునికి ఇష్టలు కాదు. దేవుని చిత్తమును నెరవేర్చు వారు దేవునికి ఇష్టలు. మీరు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మీరు దేవునికి ఇష్టంగా మార్చబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవునికి ఇష్టం అంటే ఏంటయ్యా? దేవునికి ఎట్లా ఇష్టమవుతావు మేము? అయ్యా దేవునికి ఎట్లా ఇష్టమవుతావు నువ్వు? దేవునికి అనుకూలంగా నడిస్తే ఇష్టం. లాజరు ఎట్లా ఇష్టం దేవునికి? ఇంకా మళ్ళీ ఇంకో ముచ్చట లేదు. అయ్యా మీరేమైనా చెప్తారా? దేవునికి ఎట్లా ఇష్టమవుతాం? ఓకే, దేవునికి స్తోత్రం. అమ్మ దేవునికి ఎట్లా ఇష్టమవుతాం? ఎట్లా ఇష్టం నువ్వు దేవునికి? నువ్వు దేవునికి ఎట్లా ఇష్టమవుతావు? మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, లేదు ఇట్లా అట్లా చెప్పకుండా ఒక ఉదాహరణ చెప్తా. మీరు మొట్టమొదట పెళ్లి చేసుకునడానికి ముందు, పెళ్లి చేసుకోవడానికి పిల్లగాడు మిమ్మల్ని చూడడానికి వచ్చిండు అనుకోండి. లేదు, పిల్లగాన్ని మొట్టమొదట మనమే చూడడానికి వెళ్ళినాం అనుకోండి, అప్పుడు మనం ఇష్టము అంటాం. చెక్ చెక్. అంటే బాహ్యపరమైన సౌందర్యము చూసినప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. ఓకేనా? హల్లెలూయా. చెక్. ప్రైజ్. అమ్మాయే గాని అబ్బాయే గాని, ప్రైజ్. హల్లెలూయా, అమ్మాయే గాని అబ్బాయే గాని చూసినప్పుడు ఇష్టపడతారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. దేవునికి ఎట్లా ఇష్టం అనేది మీకు అర్థం కావాలంటే ఇష్టం అనేది ఏంటిదో ముందు తెలవాలి. ఇప్పుడు అప్పుడు మొట్టమొదట చూసి పెళ్లి చేసుకున్నది బాహ్యపరమైన సౌందర్యాన్ని, వెనక ముందు ఉన్నాయి అన్ని చూసి, వచ్చేటి పోయేటి అన్ని చూసుకొని, చదువు, సౌందర్యము, సంస్కారములు అన్ని చూసుకొని, హల్లెలూయా, అన్ని చూసుకొని ఇష్టపడతారు. అది అప్పటి మట్టుకే. హల్లెలూయా. ఒక్కసారి ఇష్టం అన్నందుకు ఎంతకాలం భరించాలి మనము? సచ్చేదాకా. హల్లెలూయా. ఒక్కసారి ఇష్టం అన్న పాపానికి సచ్చేదాకా భరించాలి. అంతే కదమ్మా?
మళ్ళా పెళ్ళైన తర్వాత ఈడ నాకు ఇష్టం లేదని అంటామా? అయ్యా ఈ అమ్మాయి ఇష్టం లేదు నాకు అంటామా? పెళ్ళైనాక పాయమాలు కట్టాల్సి వస్తుంది, దండగా కట్టాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇక నష్టమే. ఇష్టం అనేది అయింది అంటే దాని వెనుక ఎంత కష్టమైనా భరించాలి, కానీ వద్దంటే నష్టమే. మళ్ళా మధ్యలో కూడా వెళ్ళిపోతారు ఇష్టం లేకపోతే. అందుకే మళ్ళీ ఒకసారి ఇష్టమా అంటే ఆ ఇష్టం ఎప్పటిదాకా ఉండాలి? చచ్చేదాకా ఉండాలి. ఇప్పుడు యేసయ్యను నువ్వు మొట్టమొదట ఇష్టపడ్డావు, ఆయనే నా దేవుడు అని ఆయనను ఇష్టపడి ఆయనను సకల విధములైనటువంటి వాటిని నువ్వు వదిలేసి, నీ సకల బంధు వర్గాలను ప్రీతికరమైన వాటిని కూడా వదిలేసి నాకు ఒక్క యేసే కావాలని ఆ ఒక్క యేసు దేవుణ్ణి నువ్వు సంపూర్ణంగా ఇష్టపడ్డావు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఒక్కసారి ఇష్టం అన్న తర్వాత ఎప్పటిదాకా భరించాలి మనము? అయ్యా ఎప్పటిదాకా? చచ్చేదాకా, చచ్చేదాకా, చచ్చేదాకా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఒక్కసారి యేసయ్యను నువ్వు ఇష్టము అన్న తర్వాత ఇక ఆయనను మనము మధ్యలో ఇడిచిపెట్టే ప్రసక్తిగా లేదు, చివరి వరకు కొనసాగుతాం. ఓకే, ఇష్టం అనేది అప్పుడు దేన్ని చూసి ఇష్టపడ్డామో మనకు తెలియదు, కానీ ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆయన చేసే కార్యములను బట్టి మనకు ఇష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఆ దేవునికి ఎప్పుడైతే ఇక్కడ భార్య భర్తకు, భర్త భార్యకు ఇష్టమైతే లైఫ్ లాంగ్ ఎలాగైతే ఇద్దరు కలిసి మరణించేంత వరకు, ఈ లోకం వాళ్ళను మరణం విడదీసేంత వరకు ఎలాగైతే కలిసి ఉంటారో యేసు క్రీస్తుతో కూడా జర్నీ అలా ఉంటది. హల్లెలూయా. యేసు క్రీస్తుతో ప్రయాణం కూడా అలా ఉంటది. అందుకే ఒక్కసారి నువ్వు ఇష్టమని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చినాక ఆయన చెప్పినవన్నీ నీకు ఇష్టం కావాలి, ఆయన మాటలు నీకు ఇష్టం కావాలి, ఆయన చేతలు నీకు ఇష్టం కావాలి, ఆయన బోధలు నీకు ఇష్టం కావాలి, ఆయన క్రియలు నీకు ఇష్టం కావాలి, అన్ని ఇష్టం కావాలి. యేసయ్య చేసేది నాకు ఒకటి ఇష్టం లేదనేటోళ్ళు ఆయన ఇష్టపడ్డోళ్ళు చెప్పురి. యేసయ్యలో నచ్చనిది ఏమైనా ఉన్నదా? అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినప్పుడు నచ్చిన వాటిని అయితే మనం ఖచ్చితంగా వెంబడించాలి కదా. హల్లెలూయా. ఒకసారి ఆయన నచ్చినప్పుడు ఆ నచ్చిన వాటి అన్నిటినీ మనము ఎల్లదీసినప్పుడే మనకేం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి నచ్చి దేవుణ్ణి ఇష్టపడి ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే భూమి మీద సమాధానము. హల్లెలూయా. దేవునికి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరు మనం అర్థం చేసుకోవాలి. ఆనాడ ఏమో అట్లా చూసి చూడనట్టు అట్లా అయితే ఏదో ఆపదకి వచ్చి అనుకున్నాము, కానీ మరి ఇప్పుడు ఎలా ఉన్నాను? నేను ఆయనకి ఇష్టకరంగా ఉన్నానా? అనుకోండి. ఎవరైనా నేను దేవునికి ఇష్టకరంగా ఉన్నాను అని నువ్వు డిసైడ్ చేసుకుంటే చాలా ప్రమాదం. ఎందుకంటే మరి ఏ విషయంలోనైనా నువ్వు తప్పిపోతే, అవునా కాదా? ఎవరము తప్పిపోదు. నేను ఒక మాట చెప్తున్నా, దేవుని రాకడ సమీపముగా ఉన్నది, దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది కనుక నిద్రపోయేటోళ్ళు ఇక్కడనే ఉండిపోయారు. పెళ్లి కుమారుడు వచ్చిండు, తలపేసుకున్నాడు, అవునా కాదా? పెళ్లి కుమారుడు వచ్చి ఏం చేసిండు? ఆడున్న 5 కన్యకలను తీసుకున్నాడు, తలపేసుకున్నాడు, అయిపోయింది. ఇక ఈ నిద్రపోయేటోళ్ళు, ఈ అప్పుకు పోయేటోళ్ళు, అడకచ్చుకొని పోయేటోళ్ళు వచ్చేదాకా ఆయన ఆగలే. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారో ఆయన ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు అహష్వేరోషు రాజుకు భార్య కావాలి. భార్య కావాలంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి మేము చేసుకో, ఇక ఈమె మంచిగా ఉన్నది అని చెప్పారు వాళ్ళందరూ? చెప్పలే. సుషాను కోటకు చాలా మంది స్త్రీలను తీసుకొచ్చారు, చాలా మంది యవనస్తురాలను తీసుకొని వచ్చారు, చాలా మంది అపురూపముగా ఉన్నవారిని రాజ కుమార్తెలను తీసుకొని వచ్చారు, రాజుల కుమార్తెలను తీసుకొని వచ్చారు, లేకపోతే అలా వంశాలలో ఉన్న గొప్ప అందగత్తెలను తీసుకొని వచ్చారు. హల్లెలూయా. వచ్చి రాజు ముంగట నిలబెట్టి వీళ్ళందరిలో నీకు ఎవరు కావాలో కోరుకోమని ఏమని అన్నారా? అనలే. ఏమైంది? అంతమంది సౌందర్యవంతురాన్లు అక్కడ ఉన్నా
వాళ్ళను తీర్చిదిద్దడానికి, వాళ్ళను తయారు చేయడానికి, రాజుకి ఇష్టమయ్యేటట్టు మార్చడానికి ఒక అధికారిని ఇవ్వడం జరిగింది వాళ్ళకు. హల్లెలూయా. ఆ అధికారికి మాత్రమే తెలుసు రాజుకు ఎలాంటి అమ్మాయి అయితే ఇష్టమో ఆ హెగే అనేటువంటి ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ యవనస్తురాలందరూ, ఆ కన్య పిల్లలందరూ, ఆ రాజకుమార్తెలందరూ, లేకపోతే అక్కడికి సుశాన్ కోటలోకి తేబడ్డ అమ్మాయిలందరూ ఏం చేశారు? నేను రాజుకి ఎట్లుంటే ఇష్టమో నాకు తెలుసు. ఏమయ్యా, నువ్వు కాదు మమ్మల్ని తయారు చేసేది, నీకేమెరక? ఎట్లా నేను తయారు కావాలో నాకు ఆ కిట్టు నాకి, ఆ మేకప్ కిట్టు నాకి, అవునా కదా? ఆ సెంటు, ఆ అస్తర్లు, ఆ గోపరస తైలములు, అవి ఏవైతున్నాయో అవి నాకి, మేము తయారవుతామని చెప్పేసి వీళ్ళు 6 నెలలు గోపరస తైలముతో ఎవరికి వాళ్ళే మేకప్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఐబ్రోలు చేసుకోవడం మొదలు పెట్టారు. కనుబొమ్మలు వీక్కోవడము, ఆ కంట్రెప్పలు వీక్కోవడం, పొడుగునే కట్ చేసుకోవడం అన్ని మొదలు పెట్టారు వీళ్ళు. ఎవరికి వాళ్ళే. ఒక్కొక్కరికి మళ్ళా చెలికత్తెలను ఇచ్చిరు కదా, ఒక్కొక్క అమ్మాయికి చెలికత్తెలను ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు పనోళ్ళు వేరే ఈ అమ్మాయికి. అట్లా ఎంతమంది అమ్మాయిలు వచ్చారో ఒక్కొక్క అమ్మాయికి కొంతమంది పని వాళ్ళను, చెలికత్తెలను ఇచ్చారు. వాళ్ళు నవ్వడానికి, వాళ్ళు ముచ్చట పెట్టడానికి, వాళ్ళకు పరిచర్య చేయడానికి, వాళ్ళకు మసాజ్ లేకపోతే తయారు చేయడానికి, వాళ్ళను అందంగా అలంకరించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 మంది అమ్మాయిలను ఇవ్వచ్చు అప్రాక్సిమేట్లీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు మేకప్ కిట్ తీసుకుంటున్నారు. పూసిందే పూతాను, రుద్దిందే రుద్దుతాను. 6 నెలల దాకానే ఒక్క రోజా 2 రోజులా తయారయ్యేది. 6 నెలల వరకు సప్పటి దవడలు అన్నీ మంచిగా చేసినాయి. ఎందుకంటే ఆయన తిండి, రాచ తిండి ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ ఎందుకట అమ్మాయి చిన్నది, అబ్బాయి పెద్దోడు అనుకో. పెళ్లి తొందరగా చేయాలంటే తల్లిదండ్రులు కానీ ఆ అమ్మమ్మలు నానమ్మలు కాదు ఏం చేసేది, అమ్మాయికి అదోటి ఇదోటి అన్ని తీసుకొచ్చి పెట్టి 6 నెలలకే తయారు చేసి పెట్టేది. ఇంత ఎత్తు లేవల్ బరాబర్ వచ్చేది. అరే మొన్నటి దాకా ఇంతున్న పోరు ఇప్పుడు ఇంత అయిపోయిందిరా అన్నట్టు చేసేవాళ్ళు. అట్లా తయారు చేసేది వెనకట. ఈ రోజు ఎంత తయారు చేసినా రావడం లేదు. తాడుగా టిగిన పొడుగు అయ్యేది లేదు. ఎందుకు ఇలా అయిపోతున్నదో తెలియదు జనరేషన్. అయితే ఆ రోజులలో ఏం చేశారు, సుశాను అహస్వరోజు రాజు ఒక్కడు మెచ్చడానికే ఇదంతా. ఆ పట్టమహిషి కావాలి, ఆ రాజ్యానికి రాణి కావాలి అంటే ఆ యోగ్యతలు కావాలి. రాజు చూడంగానే మెచ్చాలంటే ఒక్కొక్క అమ్మాయి అనుకున్నది, నన్ను చూడంగానే రాజు ఇట్లా మెచ్చేస్తాడు, ఈ సుశాన్ కోటకు రాణి నేనే అన్నంత ఫీలింగ్ లో ఉన్నారు అందరు. తయారవుట్లో అందరూ తయారవుడే. ఇప్పుడు వారానికి ఒకసారి ఐబ్రోకి పోతాను, ఏది బ్యూటీ పార్లర్లకు పోతాను. కానీ ఆ బ్యూటీ పార్లర్లనే ఆ సుశాన్ కోటకు తెప్పించాడు రాజు. ఎలా ఉంటారో కానీ పొడుగు జుట్టు పొట్టి జుట్టు అవుతుంది, పొట్టి జుట్టు గుండు జుట్టు అవుతుంది, గుండు జుట్టు టెంపర్ అంటారా, ఇప్పి కటింగ్ అవుతుంది. ఏమండి రకరకాలుగా తయారైపోతున్నారు అమ్మాయిలు. హల్లెలూయా. ఒక్కొక్కరు అందంగా తయారు కనుక ఎట్లా ఏదైనా పెళ్లిల కాడ ఇప్పుడు పేరెంటల కాడ చూస్తే ఒక్కొక్కరు బంగారం దిగబోసి వాళ్ళు సీరియల్ కట్టి అవన్నీ అందంగా తయారవుతూ ఉంటే పూత పోసిన పుత్తడి బొమ్మలాగా అంత అందంగా విషయాలుగా మస్తు కనిపిస్తున్నాడు. మొత్తం దిగేసినట్టే, శిలకు కొట్టినట్టే. విన్నారా? వాళ్ళను మనము క్రిటిసైజ్ చేస్తలేము. కానీ ఈ రోజులలో ధనం లేనోళ్ళు ఎవరు లేరు, పేదోళ్ళు ఎవరు లేరు. ఈరోజు వెండి బంగారం లేనోళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఇంట్లో నేను పేదోని రూపాయి లేదన్న వాళ్ళు ఈ రోజులలో ఉన్నారా? లేరు. అంతగా తయారయ్యేస్తూ ఉన్నారు. ఎంతమంది ఎబ్బెట్టుగా తయారయ్యేస్తారంటే వాళ్ళని చూడబుద్ధి కాదు, అంత బంగారం మీద వేసుకున్నా కూడా. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్గా మేకప్ చేసుకున్న వాళ్ళు, సెల్ఫిస్టులు వాళ్ళందరూ. నన్ను ఎవ్వరు తయారు చేసేది లేదు. హల్లెలూయా. నన్ను ఎవరు తయారు చేసేది లేదు. నా కిట్టు నాకే ఇవ్వు. ఎట్లా తయారు కావాలనో అట్లా తయారవుతా అని ఇష్టం వచ్చినట్లు తయారవుతున్నారు. ఒక్కొక్కరు ఇలా ఉన్నోళ్ళు ఇలా అయిపోయి అంత అందంగా తయారైపోయారు. చాలా మంది బాగున్నారు. కానీ అందులో ఒక అమ్మాయి మాత్రమే డిఫరెంట్ క్యారెక్టర్ కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆ అమ్మాయి ఒక్కటి మాత్రమే డిఫరెంట్. ఏమంటున్నది, అమ్మ అందరికీ చెలికత్తెలను ఇచ్చాం, అందరికీ పని వాళ్ళని ఇచ్చేసాం, ఓకే రైట్, నిన్ను తయారు చేయడానికి గోపరస తైలములతో మంచి మంచి సుగంధ ద్రవ్యాలను ఇచ్చేసాం. అందరూ తయారవుతున్నారు.
అమ్మ మరి మేము సప్పుడు చేయక కూర్చున్నాం ఏంది, ఎందుకు నాకేం పట్టింపు లేదని, ఏం సంగతి అని హెగే వచ్చి ఆమెను అడుగుతూ ఉన్నాడు. నీకు కావాల్సిన కిట్టు నువ్వు తీసుకొని పోయి నువ్వు కూడా రెడీగా అన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? ఎస్తేరు. మీకు బాగా గుర్తున్నది. హల్లెలూయా. ఆ ఎస్తేరు ఒక మాట అన్నది, అయ్యా బాగా వినాలి, అయ్యా వాళ్ళందరికీ మేకప్ కిట్లు ఇచ్చేశారు, వెండి బంగారాలను ఇచ్చారు, కావలసినంత పుత్తడిని ఇచ్చారు, పర్వాలేదు, సుగంధ ద్రవ్యాలను ఇచ్చారు, చెలికత్తలను ఇచ్చారు, పని వాళ్ళని ఇచ్చారు, బాగానే ఉంది, కానీ నిద్రపోవాలి ఇప్పుడు. కానీ హల్లెలూయా, మిమ్మల్ని ఎర్రటెండల పనికే పెట్టాలి, అప్పుడైతే నిద్ర రాదు. హల్లెలూయా. కానీ ఆమె ఏమంటుంది తెలుసా, నేను ఏ విధంగా ఉండాలో నాకు తెలిసిన దానికంటే నన్ను ఏ విధంగా తయారు చేయాలో నీకే బాగా తెలుసు అన్నది ఆమె. హల్లెలూయా. నాకు నేనుగా తయారు కావచ్చు, కానీ షుషాను కోటను ఏలుతున్నటువంటి అహష్వేరోషు రాజు యొక్క మనస్సు నీకు తెలుసు, ఆయన హృదయం నీకు తెలుసు, ఆయన ఇష్టం నీకు తెలుసు, ఎలా ఉంటే ఆయనకు నచ్చుతుందో నీకు మాత్రమే తెలుసు. కనుక నాకు ఏ పని వాళ్ళు ఎవ్వరు నాకదు, నన్ను ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా రాజు మెచ్చుతాడని నువ్వు అనుకుంటున్నావో ఆ విధంగా నన్ను తయారు చేయమని తనకు తానుగా హెగేకు అప్పగించుకున్నది. హల్లెలూయా. నన్ను తయారు చేయడంలో నువ్వు మాత్రమే నాకిష్టమైనటువంటి వ్యక్తివి, నువ్వు రాజకిష్టమైనటువంటి వ్యక్తివి, అయితే నేను ఏ విధంగా ఉంటే రాజకిష్టమో నన్ను అలాగే తయారు చేయమని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు హెగే ఆమె మీద ప్రత్యేకమైనటువంటి, హెగే అంటే అర్థమైందా, ఆయన ఒక చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, వాళ్ళకి ఇవ్వబడ్డటువంటి ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి హెగే. అప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా రాజుల దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు హెగే ప్రత్యేకమైన దృష్టి ఎస్తేరు మీద ఉంచాడు, ఎస్తేరు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. 6 నెలలు కావచ్చిందండి. హల్లెలూయా. 6 నెలలు కావచ్చింది, రాజు సముఖములోకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 6 నెలల హెగే ఈ మన ఎస్తేరును ఎలా తయారు చేశాడు అని అంటే, ఆ రాజును దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఇలా ఉంటే ఆయనకు నచ్చుతుంది అనే ఒక మనస్సుతో ఎస్తేరు, అసలే ఆమె అందంగా ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని అపురూపంగా తయారు చేశారు. ఇక రాజకుమార్తెలు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాజు దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది, సభ అంతా కూర్చున్నారు, పెద్ద మనుషులందరూ కూర్చున్నారు. పెద్దల సభ కదా, అక్కడ ఎన్నిక అనేది మామూలు కాదు. ఇక ఒక్కొక్క అమ్మాయి పోతుంది, ఇలా ఇలా మంచిగా ఇలా పోతుంది, రాజు నన్ను మెచ్చాలన్నట్టు చూస్తుంది, నన్నే మెచ్చుతాడని. ఇక 6 నెలలు కలిసి ఉన్నోళ్ళ, ఒక్క గుడిలో ఒక్క అంతఃపురంలో ఉన్నోళ్ళ, ఎట్లుంటుంది ఆడవాళ్ళకు టెక్కు, ఎట్లుంటుంది, నన్నే మెచ్చుతాడు, నన్ను మెచ్చాలంటే నన్ను మెచ్చాలని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తయారయ్యారు కదా, ఇష్టం వచ్చినట్టు తయారైనరు, ఇష్టం వచ్చినట్టు రాజు దగ్గరకు పోతున్నారు. ఇట్లా పోయి ఇట్లా నిలబడగానే యు రిజెక్టెడ్ అని. సెకండ్ ఆమె ఇలా క్యాట్ వాక్, ఏం వాక్ అంటారు అది, క్యాటేనా, పోతున్నారు, ఆడిపోగానే యు రిజెక్టెడ్. ఇలా ఎంతమంది వయ్యారంగా ఒలకబోస్తూ నన్నేమిస్తాడు రాజు, నన్నేమిస్తాడు, నేనే పట్టమహిషిని, నేనే ఈ షుషాను కోటకు రాణిని అన్నంత ఇగోతో నాకని పోతాండ్రు, అయిపోయి మళ్ళా ఇలా వచ్చేస్తున్నారు. ఎవరిని మెచ్చుతలేడు రాజు. గుర్తుపెట్టుకోండి, మార్కు 11:24 దేవుడు మనకిచ్చిన వాగ్దానం. హల్లెలూయా. ఈ అమ్మాయిలందరూ పోతాండ్రు, ఒకళ్ళనికొకరు పోంగానేమో హుషారుగా పోతున్నారు, రాగానేమో
డల్ ఫేస్ పెట్టి వచ్చేస్తున్నాడు. ఒక్కల మెచ్చుతలేడు రాజు. వీళ్ళకి తయారవడం తెలుసా అండి? వీళ్ళకి తయారవడం తెలుసు. రాజు మెచ్చేటట్టు తయారు కావాలంటే ఆశామాష అంత వెల్లింగ్ చేసి అతుకులు పెట్టినట్టే ఉండే, ఎక్కడికక్కడికి దిగబోసినట్టే. కొందరు వెండి బంగారం అన్ని పెడతారు కానీ ఓ రాయికి దిగేసినట్టే, అన్ని ఓ చెట్టుకు దిగేసినట్టే. ఏం అందం ఉండరు, ఏం సందం ఉండరు. నాకు నగలు ఉన్నాయి, నాకు వెండి ఉన్నది, నాకు బంగారం, నాకేం తక్కువ. అన్ని ఉన్నాయి కానీ మెచ్చేటోడు లేడు. అన్ని ఉన్నాయి కానీ మెచ్చేటోడు లేడు. వెండి చూసేటోడు వేరే, బంగారాన్ని చూసి మెచ్చేటోడు వేరే. అలక తక్కువ ఓడాడు. ఈమెను టేకప్ చేస్తే ఇవన్నీ నాకత్తాయి అనుకున్నాడు మెచ్చుతాడు, కానీ నిజంగా నా భాగస్వామి కావాలనుకున్నాడు ఎట్లా మెచ్చుతాడండి? కావాలంటే అవన్నీ నేను దిగబోయానా అన్నాడు ఆయనే. రాజకీయమన్నా తక్కువనా? హల్లెలూయా. మీరు చెప్పండి, రాజకీయమన్నా తక్కువనా? అందరి ముఖాలు డల్ ఫేస్ అయిపోయినాయి. చివరిగా మెల్లగా ఎస్తేరును బయటికి తీస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు రాణిని ఏగే తీసుకొని వచ్చి రాజు యొక్క సముఖములో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు కండ్లు బైర్లు గమ్మినాయండి. కండ్లు చమక్కుమన్నాయి ఒకటేసారి. చదువు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును, హల్లెలూయా, స్త్రీలందరికంటే. ఎందుకు తట్టలకు తట్టలు? ఎందుకు ఈ అక్షరకు రానటువంటి చెత్త చెదారం? అందరు తిన్నది అదే ఫుడ్ కదా, అందరికి ఇచ్చింది అదే కిట్ కదా, మేకప్ కిట్లే కదా, అందరు పూసుకున్నది అదే కదా. అందరిని ఎందుకు మెచ్చలేదు? ఈమెనే ఎందుకు రాజు మెచ్చాడు? ఏమన్నాడు? స్త్రీలందరికంటే నీవు ఎస్తేరును ప్రేమించను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు ఒక మాట గమనించాలి. ఎలా రాజుకి ఇష్టమైంది ఎస్తేరు, ఎలా ఆయన దయా దాక్షిణ్యాలను ఈమె పొందుకోగలిగింది. రాజు ఎస్తేరును చూడంగానే రాజుకి ఎందుకు మై మర్చిపోయినట్టు అయిపోయింది. చేసుకుంటే ఈమెనే చేసుకోవాలరా అనుకున్నాడు. చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి. ఈమె నా హృదయ రాణి, ఈమె నా రాజ్యపు పట్ట మహిషి, ఈమె మహారాణి అన్నాడు. ఎలా? ఇట్లా చూడగానే ఎలా అన్నాడో చెప్పండి అయ్యా. నేను ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళినటువంటి సందర్భం చెప్తా. ఒక అమ్మాయిని చూడడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి వెళ్ళిండు. అమ్మాయిని చూసిండు, వచ్చిన తర్వాత ఇక కట్నాల కానుకలు మాట్లాడుకునే ముందు, పిల్లగా నువ్వు అమ్మాయిని చూసినావా, నీకు నచ్చిందా, ఓకేనా అంటే, మీరు ఆగండి, మరి నేను మళ్ళొక్కసారి చూసేస్తా అన్నాడు అబ్బాయి. నేను మళ్ళొక్కసారి చూసేస్తా, మరి అప్పుడు చూసినా మరి సరిగా చూడలేదు అప్పుడు, ఇప్పుడు మళ్ళొక్కసారి చూసేస్తా అంటే మాట్లాడేటోళ్ళు ఇంటికాడ అందరిని కూర్చుంటే పెట్టి అబ్బాయి పోయి మళ్ళా అమ్మాయిని చూసి వచ్చింది. అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత, ఏమయ్యా చూసి వచ్చినావా, అమ్మాయి ఇష్టమేనా అంటే ఇష్టమే అన్నాడు. ఎందుకు మళ్ళా పోయిండండి? మళ్ళా ఎందుకు పోయిండో చూడడానికి. అంటే నేను ఒక్కసారి చూశాను కానీ సరిగా చూపానలేదనో, లేకపోతే ఎట్లున్నదో అందరిలో చూసుడు సిగ్గు అనిపించిందో పిల్లగానికి ఏమో. ఇప్పుడు మాత్రం నేను సఖా పోయేస్తానని ఆ ఇంటికాడ ఇవ్వలేరు, అమ్మాయి ఒకతే ఉన్నది. పోయిండు, చూసిండు, వచ్చేసి అమ్మాయి ఓకే అన్నాడు. హల్లెలూయా. ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమే అండి. ఈ అబ్బాయి అయితే రెండోసారి చూసింది. కానీ ఆశ్వరోజు రాజు వన్ లుకే, ఒక్కటేసారి ఇలా చూశాడో లేదో, ఎక్కడనో, దేవునికి స్తోత్రం, చూశాడో లేదో ఎక్కడనో ఏమైపోయింది, తలుక్కుమని మెరిచేసింది. చూడగానే ఆశ్వరోజు రాజు ఆనందమాయ అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆనంద గీతాలు వాడుతున్నాడు, ఆనందమైన పాటలు వాడుతున్నాడు. నచ్చితే ఎలాంటి పాటలు వస్తాయి? అరే ఎవరు సపోర్ట్ చేస్తలేరేమండి మీరు? తర్వాత ఎవరు లేనప్పుడు వాడతారు మీరు కానీ. అరే మొదటి లుక్లో ఆదాము అవ్వను చూసిండా లేదా? మొదటి చూపులే చూడగానే ఏమన్నాడు? వెంబడే పాట అందుకున్నాడు. మొట్టమొదటి వెంబడే ఆయన ఒక పాట అందుకున్నాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా, నరుని నుండి తీయబడిన నారే, నా ప్రియ సహచరీ స్వాగతం స్వాగతం సుస్వాగతం. హల్లెలూయా. ఒక్క చూపులోనే అందుకున్నాడు కదా. మళ్ళా చూసిండా? అవన్ మళ్ళమెల్ల ఏమైనా చూసిండా? ఇలా చూడగానే ఒక్క చూపులోనే ఆయన వశమైపోయిండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆషోరోజు రాజు ఎస్తేరును చూడగానే ఒక్క చూపుతోనే ఆయన ఏమైపోయిండు? ఆయన హృదయం గల్లతైపోయింది. ఏమైంది? నేను చూస్తున్నది నిజమా కాదా? అసలు ఇంత అందంగా ఉన్నటువంటి పర్సన్ అసలు ఈ భూమి మీద ఉన్నదా? అరే పోయిన వస్తిని కంటే కూడా అందంగా ఉన్నది ఏమే అనుకున్నాడేమో మనసులో. అంతకుముందు ఎవరు పోయినరు? వస్తిని విడిచిపెట్టిండ్రు కదా. ఆ వస్తినే చాలా అందగత్త అంటే ఆమెను తలదన్నేదిగా ఈమె ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ, స్త్రీలందరూ బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నారండి. ఒక్కళ్ళని అందంగా ఉంటారా అండి? వాళ్ళు ఎంత గీక్కొని వచ్చినా, వాళ్ళు ఎంత పూసుకొని వచ్చినా, వాళ్ళు ఎన్ని పెట్టుకొని వచ్చినా అందంగా ఉంటారా అండి? సిలికోయకు తలిగేసినట్టు అన్ని ఇవి తలిగేస్తారు. ఓ కొంగమెడ అనేది ఉంటుంది ఇంత పొడుగు, దీనికి ఎన్ని వేసినా కూడా ఒకటే ఎత్తరాలు, ఇక్కడ 10 వేసినా కూడా కనిపించదు. అది అన్ని దిగేసుకొని వస్తారు. అవునా? ఏం లాభము? ఎన్ని బ్యూటీ పార్లర్ పోతే ఎన్ని బ్యూటీ పార్లర్లకు పోయింది? ఎస్తేర్ ఎన్ని బ్యూటీ పార్లర్లకు పోయింది? అరే నిన్ను మెచ్చాలే అనే సిచ్యువేషన్ కనుక వస్తే ఏ పార్లర్ అవసరం లేదు. హల్లెలూయా. అవునా? అయ్యా ఈ మధ్యలో మోసబాదు పెళ్లి చేసుకునేటోళ్ళు జాగ్రత్త. మరి పెళ్లికి ముందే కర్రాగున్న అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా? ఏదో క్రీమ్ పూతారు, వాళ్ళంతా ఎర్రగా మారిపోతారు. నేను ఒక అమ్మాయిని చూసిన, బిడ్డ ఏంది నువ్వు ఇంత కర్రాగుంటే ఇంత ఎర్రగా ఎట్లా అయినావని అడిగితే డాడీ క్రీమ్ ఉన్నది కదా, క్రీమ్ పూస్తానా, లెమోలైట్ క్రీమ్ ఉన్నది, ఇంకోటి ఉన్నది, అది పూస్తున్నా. బిడ్డ మరి ఎప్పటిదాకా? ఎక్కడిది డాడీ? పెళ్ళి అయ్యేదాకానే. మరి పెళ్ళైనాక అని కర్మ అంటుంది. నా అసలు ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది. అప్పుడు చచ్చినట్టు వాడు నన్ను వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అట్టనే జరిగింది పెళ్ళైనాక. కానీ చూసి పోరు ఏం చేసింది? దానికంటే కర్రోనే చేసుకున్నది, ఆమె కంటే కర్రోను చేసుకున్నది. ఆ కర్రోడు నల్లోడు, నా భార్య ఎర్రాగున్నది నేనే నల్లాగున్నది అని పాపం ఈడు అనుకున్నాడు. ఇది ఒరిజినల్ కలర్. తీరా పెళ్ళైనాక అటు ఒక సంవత్సరం గడిచినాక, ఇక సంవత్సరం అయినాక జర అటు అవుతుంది కదా కథ. అయ్యేసరికి ఇక దూసుకోవడం ముడుచుకోవడం కష్టం అవుతుంది కదా, రాసుకోవడం పూసుకోవడం కష్టం అయితే, అత్తగారింటి కాడ కుదరదు కదా. ఏమైపోయింది? ఇక అయితే ఇక పెట్టుకుంటా అగబెట్టుకునేసరికి ఆడది గడిచింది. అస్సలు మెల్లమెల్లగా అసలు ఒరిజినల్ కలర్ వస్తుంది. ఏందే నువ్వు నాకంటే ఎర్రగా ఉన్నావు అనుకుంటే ఇప్పుడు నాకంటే కర్రీగా కనిపిస్తున్నావు. నువ్వు ఏం చేయాలి? ఎండకు నల్లబడతావు నువ్వు, నన్ను ఇంట్లో కూర్చుండబెట్టి సాతానవా? నేను ఎండక పోబడితే అని అన్నదా. ఇది ఎండది కాదే నాకు తెలుసు, నువ్వు పెళ్లికి ముందేమో పూసినావు, నీ ముఖానికి ఏదో పూసినావు, నువ్వు నల్లరిదాని మీద నాకు అర్థమైంది. నేను చాలా మంది పోరగాళ్ళని మధ్యలో చూస్తాను, కాలేజీ పోరగాళ్ళని కూడా చూస్తాను, వాళ్ళు కూడా గదే పెట్టి నా కళ్ళ ముందు ఎందరో కర్రీ వాళ్ళు ఎర్రగా కనిపించి నువ్వు కూడా అదే బాపత అన్నాడు. ఎంత మోసం, ఎంత మోసం అయిందండి. చాలా జాగ్రత్త నాయనా.
మరి ఎర్రాగున్నదని భవిష్యవు. నువ్వు చూసిన అమ్మాయినే, కళ్ళతో నువ్వు చూసిన అమ్మాయినే చూసి చేసుకో. చీర కట్టుకున్న చీర వెలిసిపోయింది అనుకో కలర్, ఏం చేస్తావు? ఓ బ్లౌజ్ వెలిసిపోతే ఏం చేస్తావు? ఓ షర్ట్ వెలిసిపోతే ఏం చేస్తావు? మళ్ళీ వేసుకుంటానే వెనక వారేతావు. రేపు మీ బతుకు కూడా గట్లనే అవుతుంది. వేషాలు వేయకుండ్రి, మోసాలు చేయకుండ్రి. హల్లెలూయా. వీళ్ళందరూ ఇవే వేషాలు వేసి వచ్చిన వాళ్ళందరూ నల్ల ముఖాలు వేసుకొని వెనక కచ్చి రాలేదా? నేనే రాని, నాకంటే అందంగా ఉన్నావేను, నాకంటే మంచిగా ఉన్నావేను, నాకంటే సౌందర్యంగా ఉన్నావేను, కాలముఖం దాన, కర్రముఖం దాన, నువ్వు మనిషివానే అని తిట్టిన వాళ్ళందరూ ఇవి పూసిర్రు. ఈ పూసిన వాళ్ళందరి మన భాగవతం వేసే వాళ్ళు కలర్లు వేసుకుంటారు, చూసినావా? అది అడిగినాక ఎట్లుంటుంది అల్ల ఫేసు? మళ్ళా ఒరిజినల్, ఇది నా అసలు ఒరిజినల్. నేను అంటున్నా, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. హల్లెలూయా. ఎస్తేరు ఎలా ఉన్నదో అలాగే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరును తయారు చేసే విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా ఎస్తేరు పట్టమహిషి అయ్యేది కాదు. ఆమె తెలివిగా ఏం చేసిందంటే, నాకు నేనుగా తయారవడం కంటే నన్ను నువ్వే తయారు చెయ్యి, నన్ను రాజు మెచ్చేటట్టు నువ్వే తయారు చెయ్యి అని చెప్పేసి తనకు తాను అప్పగించేసుకున్నది. అందుకే ఆమె వైపు చూడగానే ఒక్క చూపుతోనే ఏమనుకున్నాడు? ఈమె రాణి డిసైడ్ చేసేసాడు. హల్లెలూయా. ఆడున్న సభా పెద్దలు డిసైడ్ చేయలేదు, రాజు దండం చాపేశాడు, ఈమె పట్టమహిషి అన్నాడు. చూడగానే నేను అంటున్న దేవుని బిడ్డలారా, ఆయనకిష్టమైన మనుషులకే భూమి మీద సమాధానం అనే మాట చెప్తున్నా. ఆయనకు ఇష్టకరంగా నువ్వు తయారు కావాలి. దేవుడు నిన్ను మెచ్చే విధంగా తయారు కావాలి. దేవుడు తండ్రి అని నువ్వు పిలువగానే ఏమి నా కుమారి అని అనేటట్టుగా నీ యొక్క జీవితం ఉండాలి. అబ్బా తండ్రి నాయనా అని మొరపెట్టగానే నా కుమారి నా కుమారుడా ఏం కావాలి నీకు అని దేవుడు నిన్ను అడిగే అంత ఇష్టము నువ్వు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమై ఉండాలి. మనుషులకు ఇష్టమైతే కొంతవరకే లాభం జరుగుతుంది, దేవునికి ఇష్టమైతే దేవుని రాజ్యం ఇచ్చేస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద నిన్ను ఎవడన్నా ఇష్టపడితే ఏమి ఇస్తాడు? మా అంటే 4 రోజులకు ఈమెను అప్పిస్తాడు, అవునే కదా? భూమి మీద నువ్వు వానికి ఇష్టమైతే ఏం చేస్తాడు? 4 రోజులు నువ్వు మంచిగా ఉన్న 4 రోజులు ఇంత అన్నం పెడతాడు, అంతేనా? కానీ ఆయనకి ఇష్టమైతే ఆయన రాజ్యమే ఇచ్చేస్తాడా? హల్లెలూయా. అవునంటారా కాదంటారా? దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలి. నరులకు ఇష్టంగా ఉండి నువ్వు భూమి మీద కొంత మట్టుకే జీవించి చచ్చిపోతే నిరంతరము యుగ యుగములో ఆయనతో ఉండే నీవు అక్కడ ఆయనకి ఇష్టకరంగా ఈ భూమి మీద నువ్వు ఉంటేనే ఆయన నిన్ను టేకప్ చేస్తాడు. హల్లెలూయా. ఎవరు మెచ్చేటట్టు ఉండాలండి మనము? అయ్యా నా వైపు చూడండి, ఎవరు మెచ్చేటట్టు ఉండాలి? దేవుడు మెచ్చేటట్టు ఉండాలి. నిన్నెవ్వరు మెచ్చినా మెచ్చకపోయినా భూమి మీద డోంట్ కేర్, వాళ్ళు నా కాలు కొడుతూ సమానం అనుకో. ఏ నరుడు ఏ స్త్రీ ఏ పురుషుడు నిన్ను ఇష్టపడకపోయినా నేను నచ్చాల్సింది నీకు కాదు, నేను నచ్చాల్సింది నా దేవునికి అనే ఒక కాన్సెప్ట్, ఒక ఉద్దేశము, ఒక ఇష్టము నీలో గనక ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు నల్లాగున్నావా, నువ్వు కర్రాగున్నావా, నువ్వు ఎర్రాగున్నావా, నువ్వు దొండపండు లెక్కున్నావా, నువ్వు ముద్ద విడకలు లెక్కున్నావా, చూడడు ఆయన చూడడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయనకు నువ్వెప్పుడు ఇష్టముగా ఉండాలని తాపత్రయంతో ఆరాటముతో ఉన్నావో ఆ రోజు నుండే నువ్వు ఆయనకి ఇష్టం అవడం అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చాలా మంది సంఘాలలో విశ్వాసులు అందరూ వాళ్ళే చేసుకుంటారు. ఏ కార్యం చేసుకున్నా వాళ్ళు ఇష్టకరంగా వాళ్ళే ఉంటారు, వాళ్ళ కార్యాలు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ కూటాలు వాళ్ళయే, వాళ్ళ జీవితాలు వాళ్ళయే, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళయే. ఒక్కటి కూడా దేవుణ్ణి వాళ్ళు అడగరు, ఒక్కరు కూడా అడగరు. ఏ ఒక్క విశ్వాస అయినా ఆనాడు హెగేకు ఆ స్త్రీలు ఆ ఎస్తేరు అప్పగించుకున్నట్టు ఈ సంఘములో ఉన్న వాళ్ళు ఎవరైనా స్త్రీయే గాని పురుషుడే గాని, అయ్యా నేను దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవాది దేవుడే నన్ను మెచ్చాలి అంటే నేనేం చెయ్యాలో నాకు నువ్వే నన్ను చక్కదిద్ది ఆయనకి ఇష్టకరంగా నన్ను మార్చుమని అడిగే స్త్రీ గాని పురుషుడు గాని భూమి మీద కనిపిస్తున్నారా? ఈ సంఘములో ఎవరైనా ఒకరు, అయ్యా నేనున్నా నన్ను దేవుడు మెచ్చేటట్టు తయారు చేయి అని ఎవరైనా చెప్పినరా?
అయ్యా నా భర్త ఉన్నాడు, ఆయనను దేవుడు మెచ్చేటట్టు తయారు చేయి. అయ్యా నా కొడుకున్నాడు, దేవుడు మెచ్చేటట్టు తయారు చేయి. అయ్యా నా బిడ్డ ఉన్నది, ఆయనను దేవుడు మెచ్చేటట్టు తయారు చేయి. ఇగో నేనున్నా, నన్ను దేవుడు మెచ్చేటట్టు తయారు చేయమని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికి వాళ్ళే నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టం ఇష్టం అన్నోళ్ళు, నీ ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? పాతాళంలోకి పోతారు. నా ఇష్టం, నా ఇష్టం అన్న వాళ్ళంతా ఎలా అయిపోతారు? ఒక్కడు 100 మందిని మెచ్చకపోయే, మెచ్చిండా? ఎవరు మెచ్చుతారు నిన్ను? నీ ఇష్టానుసారంగా ఉంటే నిన్ను ఎవరు మెచ్చుతారు? వాక్యానుసారంగా ఉండకపోతే దైవజనుడు మెచ్చుతాడా? వాక్యానుసారంగా ఉండకపోతే దేవుడు మెచ్చుతాడా? నీ యొక్క విశ్వాసం, నీ యొక్క క్రియలు దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుడు మెచ్చుతాడా? అసలు దేవుని సన్నిధిలోకి నిన్ను ఎవరు తీసుకుపోవాలి? నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే, కుమార్తెవైతే, దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తే, ఆ చేసే వ్యక్తివైన నీవు దైవజనునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ఆ దైవజనుడు నిన్ను దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి, అయ్యా ఇదిగో నేను నీ కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క వ్యక్తి అని చెప్పి అప్పుడు దేవునికి పరిచయం చేస్తాడు. దేవుని ఎదుట నిన్ను నిలబెడతాడు. వాళ్ళు కదా దేవునికి ఇష్టమయ్యేది. ఆమేన్. అందుకే దైవజనుడు సంఘంలో చెప్తాడు, అయ్యా ఇది చేయండి, ఈ క్రియలు చేయండి, ఈ నీతి కార్యాలు చేయండి, ఈ యొక్క సత్క్రియలు చేయండి, దేవుని కార్యాలు దేవునికి మహిమకరంగా జరిగించండి, దేవునికి అవమానం తెచ్చే విధంగా మీరు జీవించకండి. మీరు భూమి మీద అబద్ధములాడి, దొంగతనం చేసి, మోసం చేసి, ఇవన్నీ చేస్తే దేవునికి మీరు ఇష్టము ఉండరు. హల్లెలూయా. అర్థమైందా? మీరు దేవునికి ఇష్టం ఉండరు. మీ ఇష్టానుసారంగా జీవించినంత కాలము మీరు దేవునికి ఇష్టము ఉండరు. మీరు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒకటే, దేవుని చిత్తమెరిగి, దేవుని మనసెరిగి, ఆయన గుణమెరిగి, ఆయనకి ఇష్టకరంగా నువ్వు జీవిస్తేనే ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. నీ మీద దృష్టి ఉంచి అప్పుడు అంటాడు ఆయన, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. ఇష్టమైన వాళ్ళకు మీరు ఆలోచన చెప్తారా? ఇష్టం లేని వాళ్ళకు చెప్తారా? ఇష్టమైన వాళ్ళకు. నువ్వు దేవునికి ఇష్టమైతే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. నువ్వు నడవవలసిన త్రోవలు నీకు బోధిస్తా, మార్గాలు నీకు బోధిస్తా. నువ్వు ఏ విధంగా భూమి మీద సక్సెస్ కావాలో అవన్నిటిని నేను చూసుకుంటాను అంటున్నాడు. అది దేవునికి ఇష్టమైన వాళ్ళకు మాత్రమే. దేవునికి ఇష్టకరంగా సేవ చేసే సేవకుడైనా, దేవునికి ఇష్టకరంగా ఉన్న సంఘమైనా, విశ్వాసి అయినా, వాళ్ళు దేవుని నుండి దీవెనలు తప్పకుండా పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇష్టంగా ఉండాలి మనము? నీకు నువ్వుగా ఉంటే అస్సలు ఇష్టం ఉండవు. ఒకవేళ పెళ్లి చేస్తున్నాం అనుకో, అయ్యా నేను పెళ్లి చేయాలనుకుంటున్నా, ఏ విధంగా చేస్తే నా దేవునికి ఈ పెళ్లి ఇష్టమవుతుందో నువ్వు మాత్రమే దగ్గరుండి నీ చేతుల మీదుగా దీన్ని నువ్వు జరిగించి దేవునికి మహిమ తీసుకురావాలి అని చెప్పే సంఘము, విశ్వాసం ఎక్కడైనా ఉన్నాడా? నీ ఇంటిలో ఏ శుభకార్యం చేసినా, తద్దినం చేసిన, దినకర్మ చేసిన, ఒకవేళ లేకపోతే జ్ఞాపకార్థ కూటం పెట్టినా, లేకపోతే గృహ కూడిక పెట్టినా, బర్త్డే చేసిన, హల్లెలూయా, అయ్యా నేను బర్త్డే చేసుకుంటున్నా, అది దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఎలా ఉంటే అది దేవునికి ఇష్టకరంగా ఉంటుందో చెప్పు, నేను అలాగే చేస్తానని నిన్ను నువ్వు అప్పగించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు. బర్త్డే అంటే ఏంటిది? కేక్ కట్ చేసుడు. హల్లెలూయా. బర్త్డే అంటే ఏంటిది? కొవ్వొత్తులు ఊదుడు. బర్త్డే అంటే ఏంటిది? కేక్ కోసుడు. అయిపోయింది. అదేదో ఆ కోసుడు ఏదో ఇంట్లో కోసుకుంటే అయిపోదా? అట్టిగా కోసుకుంటే అయిపోదా? బర్త్డే అంటే బర్త్డే. హల్లెలూయా. నువ్వు పుట్టినరోజు జరిగిన అద్భుతం గురించి చెప్పాలి. బర్త్డే అంటే ఏంటంటే నువ్వు పుట్టినరోజు ఏం జరిగిందో చెప్పాలి. నువ్వు పుట్టినరోజు ఆ ఇంటిలో ఉన్న దీవెనలు, ఆ ఇంటికి వచ్చిన ఆశీర్వాదాలు, అసలు నువ్వు పుట్టి ఏం ఉరగబెట్టినావు, అవన్నీ ఇంత ఎత్తైనావు కదా, ఇన్ని బర్త్డేలు చేస్తున్నావు కదా, ఆ దేవునికి ఎలా మహిమకరంగా ఉన్నదో చెప్పాల్సినటువంటి పరిస్థితి అదొక దైవజనునికి మాత్రమే తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మరి ఎస్తేరు అందరిలాగా ఎందుకు లేదు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ యొక్క సేవకునికి అప్పగించుకున్నది? ఈరోజు మీరందరూ, నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మీరు అప్పగించుకొని, ఓ దేవా, ఓ పరిశుద్ధాత్మ తండ్రి, నేను క్రీస్తుకి ఇష్టం కావాలంటే, నా పరలోకపు తండ్రికి నేను ఇష్టం కావాలంటే నేను ఎలా ఉండాలో నాకు నేర్పించుమని నిత్యం లేచి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. నిత్యం పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు గణపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఆ రోజు హెగే పరిశుద్ధాత్మకు సూచనగా మనకు కనిపిస్తూ ఉన్నాడు.
అందుకే దేవునికి ఇష్టమైన మనుషులకే భూమి మీద సమాధానం. మీరు దేవునికి ఇష్టం కానంత వరకు మీరు ఏం చేసుకున్నా ఇగో ఇట్లనే ఉంటది పరిస్థితి. ఇష్టమైన వాళ్ళు మాత్రము ఇష్టమైన వాళ్ళకి ఆయన పట్టమహిష అవుతారు. అందుకే వధువు సంఘముగా మారుతాం. హల్లెలూయా. ఈ సంఘం ఎలా మారాలి? వధువు సంఘముగా మారాలి. వధువు అంటే ఎవరు? పెండ్లి కుమార్తెగా మారాలి. పెండ్లి కుమార్తె కావాలంటే ఆయన మన పెండ్లి కుమార్తెను మెచ్చాలి కదా. మెచ్చాలా మెచ్చద్దా? ఇంట్లో మిమ్మల్ని ఎంతమంది మెచ్చుతాడు దేవుడు? మిమ్మల్ని ఎంతమంది దేవుడు మెచ్చుతాడు చెప్పుర్రి. నిజంగా నన్ను మెచ్చుతాడు దేవుడు అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో నీ వధువు సంగమున నన్ను చేర్చుకుందువు, రానున్న రాజువు, నా కింగువు నీవే, నా రాజువు నీవే. నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నా. ఈ బావిలాల సంఘం వధువు సంఘంగా మారాలి. హల్లెలూయా. వధువు సంఘం అంటే ఎలా ఉండాలి? వరుడు మెచ్చే విధంగా, వరుడు నచ్చే విధంగా ఉండాలి. ఆ పెళ్లి కుమారుడు మెచ్చే విధంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకున్నట్లయితే తప్పకుండా ఈ భూమి మీద దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఎందుకు? ఆ సమాధానకర్త నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు సమాధానం లేని వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీరు దేవునికి ఇష్టలై లేరు. ఎవ్వరికి వారే దారి తప్పిన గొర్రెలు తప్పిపోయినట్టు తప్పిపోతున్నారు. ఎవ్వరికి ఇష్టమైన మార్గంలో వారు వెళుతున్నారు. కనుక మీ ఇంటిలో, మీ కుటుంబంలో, మీ హృదయాల్లో సమాధానము, సంతోషము లేదు. అందరము లేచి నిలబడదాం. హల్లెలూయా. సమాధానము కావాలి అన్నా, దేవుడు నాకు దర్శనము కావాలి అన్నా, దేవుని కృపావరాలు నాకు కావాలి అని అన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు రావాలి అన్నా, వెంటనే మీరు దేవునికి ఇష్టకరముగా మారిపోవాలి. దేవునికి ఇష్టకరముగా మారిపోవాలి. నరులకు ఇష్టమైతే ఏమి ప్రయోజనం లేదు బిడ్డలారా. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరూ కన్నులు మూసుకోండి. అందరూ కన్నులు మూసుకొని అందరూ రెండు చేతులు పైకెత్తి పరినున్న పరలోకపు తండ్రికి ఒక్కసారి నన్ను మెచ్చుతున్నావా ప్రభువా? నా జీవితం నీకు ఇష్టమైందా? నా బ్రతుకు నీకు ఇష్టమైందా? ఇదిగో నేను జీవిస్తున్న విధానము నీకు ఇష్టమైందా? అయ్యా నేను నీకు ఇష్టమా కాదా? అయ్యా నేను ఎలా ఉన్నానని నువ్వు అడగవలసిన సమయం ఇది. దేవునికి ఇష్టమేనా నువ్వు? నీకు సమాధానం లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ ఇంటిలో సమాధానం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము లేని అటువంటి జీవితాన్ని జీవిస్తూ సమాధానకర్త అయిన దేవుడు నీలో ఉన్నాడని ఎలా నువ్వు నమ్ముతున్నావు? దేవుడు నీలో ఉంటే నీకు సమాధానం ఉంటుంది. దేవుడు నీ హృదయంలో ఉంటే నీకు సమాధానం ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే సమాధానం ఉంటున్నది. దేవుని యొక్క సత్క్రియలు నువ్వు చేయగలిగినట్లయితే దేవుని యొక్క సమాధానము నీ మీదకి వస్తుంది. దేవునికి నువ్వు ఇష్టకరంగా, ఆయన మెచ్చే విధంగా నువ్వు జీవించినట్లయితే ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలు అవుతావు. దేవా, నా బ్రతుకంతా లోకానుసారముగానే ఉన్నది, లోకానుసారమైన పద్ధతులే ఉన్నాయి. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు, పాపపు జీవితమే తప్ప పవిత్రత, పరిశుద్ధత నాలో లేదు. పేరుకు క్రైస్తవునిగా ఉన్నాను, పేరుకు క్రైస్తవురాలుగా ఉన్నాను, పేరుకు జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నాను. కానీ నీకు ఇష్టకరంగా నా బ్రతుకు లేదు ప్రభువా, నీకు ఇష్టకరంగా నా జీవితం లేదు ప్రభువా. అయితే ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు వధువు సంఘములో ఉన్నావు, నువ్వు వధువు సంఘములో చేర్చబడుతున్నావు. నిన్ను దేవుడు మెచ్చే విధంగా నిన్ను తయారు చేయగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. నిన్ను పరిశుద్ధంగా తయారు చేసేది, దేవునికి నచ్చేటట్లు చేసేది దైవజనుడు ఒక్కడు మాత్రమే. నీ జీవితాన్ని తీర్చిదిద్ది నిన్ను పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నిలబెట్టగలడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? ఏ క్రియలు చేయబోతున్నావో వెంటనే దైవ సేవకునికి తెలియజేసి, ఇదిగో అయ్యా ఇది చేయబోతున్నాను, ఇది దేవునికి ఇష్టకరముగా నేను చేసినట్లు నన్ను ప్రేరేపించు, నా ద్వారా జరిగించమని నువ్వు చెప్పగలిగిన రోజు నీ ఇంటిలో తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉంటావా? ఎస్, దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. భూమి మీద ఆయనకు ఎవరైతే ఇష్టమైన వాళ్ళు ఉన్నారో వారికే సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు. ఈరోజు సంగమా, మీరు ఆయనకి ఇష్టకరంగా ఉంటే ఈ రోజే మీకు సమాధానం వస్తుంది. ఏదైతే పొరపాట్లు ఆయనకి ఇష్టంగాని ఉన్నావో ఒక క్షణం కళ్ళు మూసుకొని నన్ను క్షమించు ప్రభు అని ఒక్కసారి చెప్పు. ఒక్కసారి. ఎవరైనారు ఈ మాటలు? నీ హృదయంలోనే ఒక్కసారి దేవునికి నువ్వు సారి చెప్పు. క్షమించుమని అడుగు. నీకెందుకు ఇష్టమైతలేను నేను,
నేను అడిగినవన్నీ నాకు ఎందుకు ఇస్తలేవు? నేను కోరిన కోరికలు ఎందుకు తీరుస్తలేవు? నీకు ఇష్టకరంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నా? ఎక్కడ నేను తప్పిదం చేస్తున్నా? ఎక్కడ నేను పడిపోతున్నా? ఎక్కడ నేను నీ వాక్యాన్ని కానీ సంఘమును కానీ అయ్యా నీ యొక్క మహిమను కానీ నేను నిర్లక్ష్యం చేస్తున్నా? అయ్యా నేను తెలుసుకోలేకపోతున్నా. ఇప్పుడు నాకు బయలుపరిచినట్లయితే ఇదిగో నా జీవితంలో సంపూర్ణంగా నిన్ను మాత్రమే ఎరిగి నువ్వే నా దేవునిగా నిన్ను అంగీకరించి నీ మార్గంలో నడుచుటకు నేను తీర్మానం చేసుకుంటున్నానని ఒకవేళ నువ్వు ఇప్పుడు చెప్పగలిగితే నీ ఇంటికి ఈరోజే సమాధానము, నీ ఇంటిలోకి ఇప్పుడే సమాధానము గలదానివై వెళ్ళు అన్నాడు యేసయ్య. రోగముతో బాధపడుతున్న స్త్రీని, బిడ్డ నువ్వు సమాధానముతో వెళ్ళు. సమాధానకర్త అయిన దేవుడు నీలోకి వస్తూ ఉన్నాడు. నీకు సమాధానం కావాలి అంటే సమాధానకర్త అయిన దేవునితో నువ్వు సమాధానపడు. దేవుడు కొన్ని మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు తండ్రి నీ యొక్క దాసులను సిలువ చాటున మరుగుపరిచి నీ దాసుని ముఖాంతరములో నుండి మాతో మా అందరితో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, భూమి మీద ఉన్న మాకు సమాధానాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు, కానీ మేము సమాధానాన్ని పొందలేకపోయాం ప్రభువా. తిరిగి మాకు నూతన స్వభావం, సమాధానం ఇచ్చి నీకు ఇష్టకరంగా మా బ్రతుకులను మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును.